హే గైస్, ఎలా ఉన్నారు? మనం పాతకాలంలో చూసుకుంటే చాలా ఎక్కువ మూఢనమ్మకాలు అనేటివి ఉండేటివి. సో బలులు, నరబలులు అప్పుడు చాలా ఎక్కువగా జరిగేటివి. సో దానివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడేవారు. కాకపోతే అప్పుడు ఎక్కువ చదువుకున్న వారు లేకపోవడం మరియు వీటి గురించి ఎడ్యుకేట్ చేసే వాళ్ళు లేకపోవడంతో ఈ నరబలులు మరియు బలులు అనేటివి చాలా ఎక్కువగా జరిగేటివి. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో, అది 2021లో బాగా చదువుకున్న పేరెంట్స్ అండ్ సొసైటీలో మంచి పొజిషన్లో ఉన్న పేరెంట్స్ వాళ్ళ ఇద్దరు అమ్మాయిల్ని మూఢనమ్మకంతో అతీత శక్తులు వస్తాయని నమ్మి, మళ్ళీ వాళ్ళు తిరిగి పుడతారని నమ్మి వాళ్ళ ఇద్దరు అమ్మాయిల్ని నరబలి ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. 2021 జనవరి సండే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్లో మదనపల్లి పోలీస్ స్టేషన్కి ఒక అనానిమస్ కాల్ అనేది వచ్చింది. ఆ కాల్లో ఉన్న పర్సన్ ఏం చెప్పారంటే, ఈ విధంగా మదనపల్లిలో, శివనగర్లో, అంకిశెట్టిపల్లిలో ఒక హోంలో క్షుద్ర పూజలు అనేటివి జరుగుతున్నాయి. వాళ్ళు స్పిరిచువల్తో ఏదో పూజలు అనేటివి చేస్తున్నారు. సో వాళ్ళ అమ్మాయిలు కూడా ఏదో నరబలి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ నరబలి కూడా ఇచ్చారు అనేసి సంథింగ్ ఆ పర్సన్ ఏదో పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు ఏం చేశారంటే డైరెక్ట్ ఆ హౌస్ దగ్గరికి వెళ్ళారు. డైరెక్ట్ ఆ హౌస్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తే డోర్ ఎవరు ఓపెన్ చేయడం లేదు. సో పోలీసులు డోర్ని బ్రేక్ చేసి మరీ లోపలికి వెళ్ళారు. డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే ఒక సైడ్ సోఫాలో ఒక పర్సన్ కూర్చున్నారు. అతనే పురుషోత్తం నాయుడు. తాను ఒక వేరే రకమైన ట్రాన్స్లో ఉన్నాడు. అంటే ఈ లోకంలో లేకుండా ఏదో ఆలోచిస్తూ అసలు అక్కడ జరుగుతున్న దానికి తనకి సంబంధం లేనట్టుగా అసలు కూర్చొన్నాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ వైఫ్ పద్మజ, ఆమె కంప్లీట్గా అసలు ఈ లోకంలో లేనట్టు ప్రవర్తిస్తుంది. సో పోలీసులు పూజ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ పెద్ద కూతురు అలేఖ్య రక్తపు మడుగులో పడి ఉంది. ఆ అమ్మాయి నోటిలో ఒక చిన్న రాగి చెంబు ఉంది. ఆ అమ్మాయి పక్కన ఒక డంబిల్ కూడా ఉంది. ఆ అమ్మాయిని ఆ డంబిల్తో తల పగలగొట్టి చంపేశారు. నరబలి ఇచ్చారు. అండ్ అలానే పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే వాళ్ళ చిన్నమ్మాయి కూడా బెడ్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉంది. ఆ అమ్మాయిని కూడా శూలంతో కడుపులో గుచ్చి నరబలి ఇవ్వడం అనేది జరిగింది. ఇది చాలా దారుణమైన సంఘటన. అండ్ పోలీసులు అసలు ఏం జరిగింది తెలుసుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ని ఆ ట్రాన్స్లో నుంచి బయట రావడానికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారో తెలుసా? అసలు మీరు ఎందుకు వచ్చారు, మా పూజని ఎందుకు ఇంటరప్ట్ చేశారు, వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న తిరిగి మళ్ళీ పైకి లేస్తారు, మా పిల్లలు మళ్ళీ బ్రతుకుతారు, మీరు ఎందుకు వచ్చారు, మీరు వచ్చి మా పూజని ఇంటరప్ట్ చేశారు, మీరు రాకపోయి ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళీ రేపు పొద్దున్న లేచేవారు, మీరు రావడం వల్ల కొన్ని చెడుగాలు అనేటివి ఇంట్లోకి వచ్చాయి, సో దయచేసి మీరు బయట వెళ్ళిపోండి, మా పిల్లలు మళ్ళీ తిరిగి వస్తారు అని పోలీసులతోనే రిటర్న్ ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకున్నారు. పోలీసులు కూడా చాలా షాక్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే చాలా బాగా చదువుకున్న వాళ్ళు అండ్ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, వెల్ ఇంటెలెక్చువల్ పర్సన్స్. కాకపోతే వాళ్ళు చేసింది చూసి వీళ్ళు అసలు షాక్లో ఉన్నారు. అండ్ వాళ్ళు చెప్పే ఆన్సర్స్ చూస్తే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళు స్పిరిచువల్ దాటి ఇంకా వేరే స్థాయి ఏదో ఉంది అనేసి ఇలా చేశారు అనేసి పోలీసులకి అయితే క్లియర్గా అర్థమైంది. అండ్ వీళ్ళు డౌట్తో ఒకసారి సీసీ కెమెరాస్ కూడా చెక్ చేశారు. బయట నుంచి ఎవరన్నా వచ్చారా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళే చేశారా అనేసి. సీసీ కెమెరాస్ చెక్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే బయట నుంచి ఎవ్వరూ లోపలికి రాలేదు. అండ్ వాళ్ళ మదరే ఈ విధంగా పిల్లల్ని నరబలి ఇచ్చింది. వాళ్ళ తల్లి కంప్లీట్గా ఏం చెప్తుందంటే పోలీసులకి, ఇది దేవుడి ద్వారా ఆశీర్వదించబడిన ఇల్లు, సో ఈ పిల్లలు మళ్ళీ తిరిగి లేస్తారు, కలియుగం అనేది అంతం అవబోతుంది, సత్యయుగం అనేది స్టార్ట్ అవుతుంది, సో మేము మళ్ళీ తిరిగి పుడతాము, సో మేము అందుకే ఈ పూజలు చేసి ఈ నరబలి అనేది ఇచ్చాము అనేసి వాళ్ళ మదర్ ఫుల్ ట్రాన్స్లో ఉన్నారు. అసలు ఆమె ఈ లోకంలోనే లేదు. బట్ వాళ్ళ తండ్రి పురుషోత్తం నాయుడు కొంచెం ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చి సమాధానం ఇవ్వడం అనేది జరిగింది. బట్ తల్లి అయితే మాత్రం పూర్తిగా అదే మూఢనమ్మకంతో అదే ట్రాన్స్లో ఉండింది. అసలు కన్న పిల్లల్ని మూఢనమ్మకం అనే మూర్ఖత్వంతో ఎవరైనా ఇలా కడుపును పెట్టుకుంటారా, లేక వీళ్ళని ఎవరైనా మాస్ హిప్నటైజ్ చేశారా? అసలు ఏం జరిగింది, రీజన్స్ ఏముంటాయి రండి తెలుసుకుందాం. పురుషోత్తం నాయుడు మరియు పద్మజకి ఇద్దరు ఆడపిల్లలు. పురుషోత్తం నాయుడు మదనపల్లిలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్కి వైస్ ప్రిన్సిపాల్గా చేసేవాళ్ళు. అండ్ పద్మజ గారు కూడా అక్కడే ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్కి కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్. వీళ్ళు కూడా చాలా బాగా చదువుకున్న వ్యక్తులే. అండ్ పిల్లలు, పెద్దమ్మాయి అలేఖ్య, తను ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసి సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. అండ్ చిన్నమ్మాయి దివ్యసాయి, తను కూడా బీబీఏ కంప్లీట్ చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాలేజ్లో మ్యూజిక్ నేర్చుకుంటుంది. కరోనా టైం కావడంతో 2021 కరోనా టైం కావడంతో అందరూ ఒకే ఇంట్లో ఉండడం జరిగింది. అండ్ ఆ ఇల్లు చూసుకుంటే కూడా చాలా పెద్దది. అండ్ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే తరచూ ఎక్కువ బాబా వీడియోస్ చూడడం అండ్ ఈ స్పిరిచువల్ వీడియోస్ చూడడం, కంటిన్యూస్గా పూజలు చేయడం ఇలా చేసేవారు.
అండ్ వీళ్ళ ఇంట్లో పనికి వచ్చే వాళ్ళు కూడా కరోనా టైంలో అస్సలు రావద్దని చెప్పారు. బయట నుంచి కూడా ఎవరిని రానిచ్చే వాళ్ళు కూడా కాదు ఇంట్లోకి. వీళ్ళు అంత పెద్ద ఇంట్లో నలుగురే ఉండడం, కంటిన్యూగా ఈ స్పిరిచువల్ వీడియోస్ చూడడం, కంటిన్యూగా పూజలు చేయడం, దీంతోనే వీళ్ళ భక్తి అనేది పెరిగి మూఢనమ్మకానికి దారితీసి నరబలి వరకు వచ్చిందా అనే డౌట్ చాలా మందికి అక్కడ ఉంది. అండ్ చిన్నమ్మాయి 3 days బ్యాక్, ఈ ఇన్సిడెంట్ జరగక ముందు 3 days బ్యాక్ ఏం చేసిందంటే ఇన్స్టాలో కొంచెం ఒక క్రేజీగా ఉన్న పోస్ట్ అనేది అప్లోడ్ చేసింది. ఏంటంటే శివ ఈజ్ కమింగ్, వర్క్ ఈజ్ డన్ అనేసి. ఇలా కొంచెం క్రేజీగా ఉన్న పోస్ట్ ను కూడా ఆ అమ్మాయి ఇన్స్టాలో అప్లోడ్ చేసింది. ఈ ఇన్సిడెంట్ జరగక 1 week ముందు నుంచి ఇంట్లో వాళ్ళు ఎవరు కానీ బయటకు వచ్చేవాళ్ళు కాదంట. వాకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా థింగ్స్ తీసుకోవడానికి అవ్వచ్చు, అస్సలు బయట వచ్చేవాళ్ళే కాదంట. అండ్ కంటిన్యూగా పూజలు చేయడం, అండ్ ఆ మంత్రాలు ఇవంతా కూడా బయట వినిపించేటవని పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అండ్ కంటిన్యూగా వీళ్ళు పూజలు అనేవి చేస్తూనే ఉన్నారంట. వీళ్ళ పూజలు కంటిన్యూగా జరగడం అండ్ వీళ్ళ స్పిరిచువాలిటీ అనేది తారా స్థాయికి చేరడంతో సండే వీళ్ళు ఒక పూజ అనేది పెట్టుకున్నారు. ఏంటంటే ఈ విధంగా దేవుడు వచ్చి చెప్పాడు, మాకు కలియుగం అనేది ఎండ్ అవబోతుంది, సత్యయుగం అనేది స్టార్ట్ అవబోతుంది. సో మనమందరం చనిపోతే మళ్ళీ టుమారో మార్నింగ్ కొత్తగా పుడతాం, కలియుగంలోకి మనం ఎంటర్ అవుతాం అనేసి దేవుడు చెప్పినట్టు వీళ్ళు మైండ్లో అనుకొని ఈ పూజ అనేది స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత మొట్టమొదటగా చిన్నమ్మాయి సాయి దివ్యని నరబలి గావించడం జరిగింది. ఎలా అంటే శూలంతో ఆ అమ్మాయిని కడుపులో గుచ్చడంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే బెడ్రూమ్లో చనిపోయింది. అక్కడి నుంచి పెద్దమ్మాయి అలెక్కి అని పూజ రూమ్లో తన నోటిలో ఒక రాగి చెంబు పెట్టి పక్కనున్న డంబులతో తలపైన కొట్టి నరబలి ఇవ్వడం అనేది జరిగింది. ఇవంతా కూడా వాళ్ళ మదరే చేసింది. బట్ వాళ్ళ మదరు ఇవన్నీ చేసేటప్పుడు కూడా ఒక ట్రాన్స్ లో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఆమె ఫుల్ గా ట్రాన్స్ లో ఉండడం జరిగింది. అండ్ పోలీస్ కస్టడీలోకి తీసుకున్న తర్వాత కూడా ఒక కరోనా టెస్ట్ అనేది చేయడం జరిగింది. అండ్ ఆ కరోనా టెస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళ మదరు అసలు ఈ కరోనా అనేది నా నుంచే వచ్చింది, నేనే శివుణ్ణి అనేసి పూర్తిగా అసలు ఈ లోకంలో లేనట్టుగా మాట్లాడుతుంది. ఆ వీడియోస్ మనకి యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ చిన్నమ్మాయిని నరబలి గావించి దాని తర్వాత పెద్దమ్మాయిని చంపేసి అండ్ దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ ను కూడా చంపేసి ఈమంతటా ఈమె తనని బలిగా ఇచ్చుకోవాలి దేవుడికి. సో మళ్ళీ మనము కలియుగం ఎండ్ అయిపోయేసి సత్యయుగంలో టుమారో మార్నింగ్ మళ్ళీ మనం పుడతాము, మళ్ళీ మనం లేస్తాము అనేసి పూర్తిగా ఈ మూఢనమ్మకంతో ఈ పని చేయడం అనేది జరిగింది. కానీ పోలీసులు వచ్చే టైంకి 2 పిల్లలు కూడా రక్తపు మడుగులో పడిపోయేసి ప్రాణాలు వదిలేస్తున్నారు. కాకపోతే అప్పటికి ఒక 2 ప్రాణాలు అయితే కాపాడారు, అదే వాళ్ళ తల్లిదండ్రులది. బట్ కాకపోతే వీళ్ళ అసలు ప్లాన్ ఏంటంటే పూర్తిగా ఫ్యామిలీ అంతా చనిపోయేసి మళ్ళీ టుమారో మార్నింగ్ పుడతామని. అసలు ఇది ఎంత పచ్చి మూఢనమ్మకం అంటే ఇది ఒక మూర్ఖత్వమే అని చెప్పొచ్చు. అండ్ ఈ పురుషోత్తం నాయుడు మరియు పద్మజ గారి కొలీగ్స్ ఏమని చెప్తున్నారంటే వీళ్ళు అసలు మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళే కాదు. అండ్ వీళ్ళు కూడా చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. అండ్ పద్మజ గారు అయితే ఐఐటి స్టూడెంట్స్ కి క్లాసెస్ కూడా తీసుకునేది, ప్రిపేర్ చేయించేది అని చెప్పారు. కాకపోతే వీళ్ళు ఇంతకు ముందు కూడా ఎప్పుడు కానీ ఇలాంటి స్పిరిచువల్ రిలేటెడ్ కానీ లేకపోతే మూఢనమ్మకాలు రిలేటెడ్ కానీ ఏది ఎక్కువ చేసేవాళ్ళు కాదు, నార్మల్ గా ఉండేవాళ్ళు అండ్ సైంటిఫికల్ గా ఫాలో అయ్యేవాళ్ళు అని చెప్పారు. కాకపోతే మనం ఇక్కడ చూసుకుంటే జరిగింది ఒకటి, బట్ వాళ్ళ కొలీగ్స్ చెప్తుంది ఒకటి. బట్ మూఢనమ్మకంతో ఏదైతే జరిగిందో అదే నిజం అనేసి మనకు కనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళైనా సరే మూఢనమ్మకాలు నమ్మితే రిజల్ట్స్ ఇలానే ఉంటుంది. ఆఖరికి కన్న పిల్లల్ని కూడా పొట్టను పెట్టుకునేంత దిగజారింది ఈ మూఢనమ్మకం, ఈ అతీత శక్తుల పైన ఉన్న అతిశయోక్తి. దేవుడి పైన భక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఆ భక్తిలో నుంచి మూఢనమ్మకం అని తీసుకురావద్దండి. మూఢనమ్మకాన్ని తీసుకొని వచ్చి మూర్ఖత్వంతో ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. సో మూఢనమ్మకాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో బీ కేర్ఫుల్ గైస్. అండ్ మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎవరైనా సరే మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి.